ladies and gentlemen, welcome to the show. So, ఒక మేజర్ ఆస్ట్రాలజికల్ ఈవెంట్ ఒకటి జరుగుతుందండి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఇది. ఎందుకంటే ఆగస్ట్ 14వ తారీఖు గురుడు కుజుడు ఎగ్జాక్ట్గా ఒకే డిగ్రీ దగ్గరకు వస్తున్నారు. మనకు తెలుసు గురుడు వృషభ రాశిలో గోచరిస్తున్నాడు, కుజుడు కూడా వృషభ రాశిలో గోచరిస్తున్నాడు. సో ఆగస్ట్ 14 ఏం జరుగుతుందంటే గురుడు కుజుడు ఇద్దరూ కూడా ఎగ్జాక్ట్గా 22 డిగ్రీల దగ్గరికి వస్తున్నారన్నమాట. 22 గురుడు 22.28 డిగ్రీలు, కుజుడు 22.38 అంటే ఎగ్జాక్ట్ హిట్ అనమాట. సో ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మనకు తెలుసు వృషభ రాశిలో గురుడు గోచరిస్తున్నాడు. వృషభ రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? సంపదను రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే వృషభ రాశి ఒక ఫిక్స్డ్ సైన్లో గురుడు ఏం చేస్తాడంటే సంపదను ఎక్స్పాండ్ చేస్తాడు. ఆ వృషభ రాశి క్వాలిటీస్ని అన్నిటిని కూడా గురుడు ఎక్స్పాండ్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ గురుడితో పాటు కుజుడు కూడా ఎగ్జాక్ట్ డిగ్రీ దగ్గరకు వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే గురుడు కుజుడు ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కడ జరుగుతుంది? రోహిణి నక్షత్రంలో జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు ఎగ్జాక్ట్గా సేమ్ డిగ్రీ కానీ ఆపోజిట్లోకి వస్తున్నాడు అనమాట. అపోజిషన్ జరుగుతుంది. మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే 22 డిగ్రీల దగ్గర గురుడు కుజుడు కంజంక్ట్ అవుతున్నారు, ఇద్దరు కలుస్తున్నారు. అదే రోజు చంద్రుడు కూడా ఎగ్జాక్ట్ అదే డిగ్రీ దగ్గర అపోజిషన్ అవుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక గ్రాండ్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 స్పెషల్ ఆస్పెక్ట్స్ జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒకటి జరుగుతుంది, ఇంకోటి కూడా జరిగే అవకాశం ఉంది. ఆ అవకాశం అని ఎందుకు అంటున్నానంటే అది మన యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అదేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టీ స్క్వేర్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. అదేంటంటే వృషభంలో గురుడు కుజుడు గోచరిస్తున్నారు, అది మనకు తెలుసు. ఇప్పుడు ఆపోజిట్గా రైట్ ఆపోజిట్ వృశ్చిక రాశిలో చంద్రుడు ఎగ్జాక్ట్గా అదే డిగ్రీ దగ్గర చంద్రుడు గోచరిస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు కుంభరాశిలో శని కూడా ఎగ్జాక్ట్గా అదే డిగ్రీ దగ్గరికి శని గోచరిస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే గ్రహాలన్నీ కూడా ఒకే డిగ్రీ దగ్గర కేంద్రీకృతం అవుతాయో, ఒకే డిగ్రీ దగ్గరికి చేరుకుంటాయో, అవి ఏ రాశిలో ఉన్నా ఓకే, కానీ ఎప్పుడైతే అదే డిగ్రీ దగ్గరికి చేరుకుంటాయో అప్పుడు ఈ గ్రహాల మధ్యన ఒక బంధం ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏంటి? గురుడు కుజుడు వృషభ రాశిలో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చంద్రుడు. ఇప్పుడు ఈ గురుడికి కుజుడికి ఈ చంద్రుడికి స్క్వేర్లో శని ఎగ్జాక్ట్ డిగ్రీ దగ్గర గోచరిస్తున్నాడు అనమాట. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఏం జరుగుతుంది? బేసికల్గా అపోజిషన్ అంటే ఏంటండి? అపోజిషన్ అంటే వ్యతిరేక శక్తులు అనమాట. ఎప్పుడైతే గురుడు కుజుడు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు కూడా 22 డిగ్రీస్ దగ్గర కంజంక్ట్ అవ్వారండి. అది ఓకే, అది గుడ్. కానీ ఆ రోజు ఆగస్ట్ 14 రోజు ఏం జరుగుతుందంటే ఆపోజిట్గా చంద్రుడు వస్తున్నాడు. అదంత మంచిది కాదంటే ఒక ఛాలెంజ్ ఉంటుంది అనమాట. చంద్రుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఎవరికి? గురుడికి కుజుడికి. అంతేకాదు ఈ రెండిట్ల మధ్యలో, ఈ అపోజిషన్ మధ్యలో శని కూడా జాయిన్ అవుతున్నాడు అనమాట. అంటే ఇద్దరు అపోజిషన్ జరుగుతుంది. మళ్ళీ ఈ 2 అపోజిషన్లకి మధ్యలో ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ వచ్చింది అనమాట. సో స్క్వేర్ ఆస్పెక్ట్ కూడా ఒక ఛాలెంజ్. అపోజిషన్ అంటే ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అండి, ఏదో ఒక వ్యతిరేకత. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? అది ఇంకా ఇంట్రెస్టింగ్. ఎక్కడ జరుగుతుంది? ఫిక్స్డ్ సైన్స్లో జరుగుతుంది. వృషభ రాశి ఫిక్స్డ్ సైన్, వృశ్చిక రాశి ఫిక్స్డ్ సైన్, కుంభరాశి ఫిక్స్డ్ సైన్. ఎప్పుడైతే ఈ ఫిక్స్డ్ సైన్స్లో ఇటువంటి ఆస్పెక్ట్స్ జరుగుతాయో, ఫిక్స్డ్ సైన్స్లో జరిగినప్పుడు ఇదొక ఇంటర్నల్ టర్మాయిల్ అనమాట. అంటే ఒక ఒత్తిడి ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ వ్యతిరేకత అన్నది సాధ్యమైనంత వరకు బయట నుంచి వచ్చే వ్యతిరేకత కాదు. ఇది ఇంటర్నల్గా ఏర్పడే
సందిగ్ధం అనమాట, ఒక వ్యతిరేకత అనమాట. ఇది చెయ్యాలా చేయకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, ఏం జరుగుతుంది, ఒక రకమైన డీప్ ఇంటర్నల్ టర్మాయిల్ అన్నది ఒకటి జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా దీన్ని ఈ వెస్టర్న్ ఆస్పెక్ట్స్లో దీన్ని ఏమంటారంటే టీ స్క్వేర్ అంటారు. ఎప్పుడైతే ఒక అపోజిషన్కి మధ్యలో ఇంకో స్క్వేర్ ఆస్పెక్ట్ వస్తుందో దీన్ని టీ స్క్వేర్ అంటారు అనమాట. అలాగే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గ్రాండ్ స్క్వేర్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటారా, ఇప్పుడు వృషభ రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి ఈ మూడు కూడా స్థిర రాశులు. మనకి ఇంకో స్థిర రాశి కూడా ఉంది, ఏంటది, సింహరాశి. ఆ సింహరాశిలో కూడా అదే టైంలో గ్రహాలు గోచరిస్తున్నాయి. ఏంటి, శుక్రుడు బుధుడు కూడా మనకి సింహరాశిలో గోచరిస్తున్నారు. కాకపోతే ఎగ్జాక్ట్ డిగ్రీ దగ్గర లేదు, కానీ శుక్రుడు మాత్రం చాలా దగ్గరకు వచ్చాడు. 17 డిగ్రీల దగ్గర ఉన్నాడు శుక్రుడు. కానీ అది సరిపోదు. ఒకవేళ కనుక మీ జాతకంలో కనుక సింహరాశిలో కనుక అదే డిగ్రీలో అంటే 22, 21, 23, 24 డిగ్రీల్లో అంటే 22 డిగ్రీలకి చేరువుగా ఏదైనా గ్రహం ఉందనుకోండి, బూమ్, ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనమాట. ఒకవేళ మీ జాతకంలో చంద్రుడు సింహరాశిలో 22 డిగ్రీలు, 21 డిగ్రీలు, 23 డిగ్రీల దగ్గర ఏమైనా గ్రహం ఉందనుకోండి, చంద్రుడు కానీ, రవి కానీ, గురుడు కానీ, ఏదో ఒక గ్రహం సింహరాశిలో ఉంటే అది మీ జాతకంలో ఒక గ్రాండ్ స్క్వేర్ని ఫామ్ చేస్తుంది అనమాట. గ్రాండ్ స్క్వేర్ అంటే ఏంటి, 2 అపోజిషన్లు, 2 స్క్వేర్లు. 2 అపోజిషన్లు ఎలాగా, ఇప్పుడు చంద్రుడికి కుజుడికి మధ్యన అపోజిషన్ జరిగిందండి. ఇప్పుడు శనికి ఒకవేళ అదే డిగ్రీలో మీ జాతకంలో ఏమన్నా గ్రహం ఉందనుకోండి, అప్పుడు శనికి ఆ గ్రహానికి మధ్యన అపోజిషన్ జరుగుతుంది. అంటే 2 అపోజిషన్, ఏదో 2 వ్యతిరేక శక్తులు ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు 2 స్క్వేర్లు కూడా జరుగుతున్నాయి. కుజుడి నుంచి శని ఒక స్క్వేరు, శని నుంచి చంద్రుడు ఒక స్క్వేర్, 2 కాదు 4 స్క్వేర్లు. చంద్రుడి నుంచి మీ జాతకంలో ఏమన్నా గ్రహం ఉంటే ఆ గ్రహానికి ఒక స్క్వేరు, మళ్ళీ ఆ గ్రహం నుంచి కుజుడికి ఒక స్క్వేర్ అంటే 2 అపోజిషన్లు, 4 స్క్వేర్లు అనమాట. అంటే నువ్వా నేనా అన్న పరిస్థితి అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, ఫిక్స్డ్ సైన్స్ లో జరుగుతున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం ఫిక్స్డ్ సైన్స్ అంటే ఏంటండి, ఫిక్స్డ్ సైన్ అంటే ఎమోషన్ అన్నది కదలిక ఉండదు అనమాట. అది చాలా ఏదైతే విషయాలు జరుగుతాయో ఆ విషయాలు బాహ్యంలో కన్నా అంతరంగంలో ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అంటే ఇంటర్నల్ టర్మాయిల్ జరుగుతుందా జరగదా, చేయొచ్చా చేయకూడదా, ఒక ఛాలెంజ్ అనమాట, ఒక కాన్ఫ్లిక్ట్ అనమాట. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఛాలెంజ్ అన్నది బయట కన్నా మన లోపలే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఇది చెయ్యాలా వద్దా, ఇది మంచిదా చెడుదా, అటువంటి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫిక్స్డ్ సైన్స్ ఎప్పుడు కూడా చాలా మొండి. మనం చూసుకుంటే సింహరాశి అన్నది చాలా మొండి రాశి, వృశ్చిక రాశి కూడా మొండి, కుంభరాశి కూడా మొండే, ఇంకా టారస్ చెప్పక్కర్లేదు, అది మొండే. అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరగాలి, అదే కరెక్ట్ అని చెప్పి భావించే రాసులు అనమాట ఇవి. ఫిక్స్డ్ సైన్స్ అంటే అదో రకమైన మొండితనాన్ని కూడా సూచిస్తుంది. సో అలాగే ఈ 4 రాసుల్లో ఈ మేజర్ గ్రహాలు, ఇప్పుడు గురుడికి శనికి మధ్యన స్క్వేర్, ఆ రోజు ఒక స్క్వేర్ ఏర్పడింది. గురుడు అంటే ఏంటంటే ఎక్స్పాన్షన్, శని కంట్రోల్. ఒక పక్కనేమో ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఇంకో పక్కనేమో కంట్రోల్ జరుగుతుంది. ఇంటర్నల్ టర్మాయిల్ అన్నమాట, ఒక కాన్ఫ్లిక్ట్, అంతరంగంలో ఒక రకమైన ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడేమో శనికి చంద్రుడికి మధ్యన కూడా స్క్వేర్ ఏర్పడింది ఆ రోజు. అంటే జరుగుతుందా జరగదా, చెయ్యొచ్చా చేయకూడదా. చంద్రుడికి శనికి మధ్యన స్క్వేర్ కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మన యొక్క చంద్రుడు అంటే మన మనస్సుకి కారకుడు, శని అంటే ఒక కంట్రోలింగ్ ప్లానెట్, ఒక డిసిప్లిన్ ప్లానెట్, ఒక స్ట్రక్చర్, ఒక ఆర్డరు. మనస్సుకి స్ట్రక్చరు, ఆర్డరు, కంట్రోలింగ్ ఇవన్నీ నచ్చవండి. మనసు అంటే ఎప్పుడూ కూడా ఫ్రీగా అలా ప్రవహిస్తూ ఉండాలి, ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉండాలన్నమాట. సో చంద్రుడు కూడా కొంచెం ఆ రెస్ట్రిక్షన్ ఫీల్ అవుతాడు అనమాట. అలాగే ఇప్పుడు చంద్రుడికి ఒకవేళ మీ జాతకంలో సింహరాశిలో ఏమన్నా గ్రహం ఉన్నట్లయితే ఇప్పుడు ఈ చంద్రుడికి ఆ గ్రహానికి మధ్యలో ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. అలాగే ఏ గ్రహం అయితే మీ జాతకంలో సింహరాశిలో 22 డిగ్రీల దగ్గర ఉంటుందో ఆ గ్రహానికి గురుడికి కుజుడికి కూడా స్క్వేర్ ఆస్పెక్ట్ అనమాట. ఈ స్క్వేర్స్ అపోజిషన్స్ అనే వ్యతిరేకత ఒక రకమైన ఛాలెంజ్, ఒక రకమైన ఆబ్స్టెకల్. కానీ అది దాటితే మంచి జరుగుతుంది.
జీవితంలో అబ్స్టకల్స్ ఉంటేనే కదండి మనకు పురోగతి జరుగుతుంది. కంఫర్టబుల్గా అలా ఉంటే పురోగతి ఏం జరుగుతుంది? సో ఆగస్ట్ 14న చాలా మందికి అటువంటి ఛాలెంజింగ్ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకమైన ఛాలెంజ్ విసురుతుంది అనమాట. ఓకే, ఒక రకమైన ఛాలెంజ్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ టైం. ఎవరికైతే ఎస్పెషల్లీ వాళ్ళ జాతకంలో ఎక్కడైనా 22 డిగ్రీల దగ్గర గ్రహం ఉందనుకోండి, 21 డిగ్రీల దగ్గర, లేకపోతే 23 డిగ్రీల దగ్గర, ఏదైతే గురుడికి కుజుడికి దగ్గరగా ఏదైనా గ్రహం ఉందనుకోండి, వృషభ రాశిలోనే అయిన అవసరం లేదు, ఏ రాశిలోనైనా కానీ ఆ 22 డిగ్రీల దగ్గర ఏమైనా గ్రహం ఉంటే మీకు ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఏదో ఒక స్పెషల్ ఉంటుంది ఆ రోజు, ఆగస్ట్ 14. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.